హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీ టెక్. ఈ వీడియో ద్వారా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎలా అవ్వాలి? విద్యార్హత ఎంత ఉండాలి? ఏజ్, హైట్ అండ్ చెస్ట్ ఎంత ఉండాలి? ఈ జాబ్ సెలక్షన్‌లో రిటన్ ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఎలా ఉంటాయి? సాలరీ ఎంత ఉంటుంది? ఈ జాబ్ వచ్చిన తర్వాత డ్యూటీ ఎలా ఉంటుంది? ఈ ఉద్యోగాలకు ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి? ఇలాంటి మరిన్ని విషయాలు వన్ బై వన్ క్లియర్‌గా తెలుసుకుందాం. డీటెయిల్స్‌లోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్‌గా ఉంటుంది. డీటెయిల్స్‌లోకి వెళ్తే ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ వారికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి, తెలంగాణ వారికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ ఉద్యోగాలకు స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఈ జాబ్ యొక్క డ్యూటీ విషయానికి వస్తే ఫారెస్ట్ ఏరియాలో అగ్ని ప్రమాదాలు, స్మగ్లింగ్‌లు జరగకుండా చూడడం, వన్యప్రాణులను మరియు విలువైన చెట్లను దొంగల నుంచి రక్షించడం, వన్యప్రాణ పరిరక్షణ మరియు అడవుల విస్తీర్ణం కోసం చర్యలు తీసుకోవడం, అడవుల పరిరక్షణకు ప్రణాళికలను రూపొందించి బడ్జెట్‌ను కేటాయించడం, రీసెర్చ్ చేసి డాక్యుమెంటేషన్‌ను తయారు చేయడం, ఇంకా ఏమైనా జరగకూడనివి జరిగితే వెంటనే వారి పై అధికారులకు ఇంటిమేట్ చేసి తగిన చర్యలు తీసుకోవడం లాంటి డ్యూటీస్ అయితే వీరికి ఉంటాయి. ఈ జాబ్ యొక్క ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదే విధంగా ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్స్‌కు కూడా 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎన్విరాన్మెంట్ సైన్స్, ఫారెస్ట్రీ, జువాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ లేదా ఇంజినీరింగ్ లాంటి సబ్జెక్టులలో డిగ్రీ పాస్ అయి ఉండాలి. మీరు డిగ్రీ ఓపెన్‌లో చేసినా సరే ఈ జాబ్‌కి ఎలిజిబుల్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకొకసారి వీడియోను క్లియర్‌గా గమనించుకోండి. ఈ జాబ్ యొక్క ఫిజికల్ మెజర్‌మెంట్స్ విషయానికి వస్తే పురుషులు 163 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. చెస్ట్ 74 సెంటీమీటర్లు అండ్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. స్త్రీలు 150 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. చెస్ట్ 69 సెంటీమీటర్లు అండ్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. అయితే ఎస్టీ కేటగిరీలో ఉండే పురుషులు 152 సెంటీమీటర్ల హైట్, ఎస్టీ కేటగిరీలో ఉండే స్త్రీలు 145 సెంటీమీటర్ల హైట్ ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు. దీంతో పాటు అభ్యర్థులు మీ హైట్ మరియు ఏజ్‌కు తగిన వెయిట్ అయితే ఉండాలి. ఈ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఆంధ్ర మరియు తెలంగాణ వారికి సెలక్షన్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వారికి రిటన్ ఎగ్జామ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ వారికి ఎగ్జామ్ 600 మార్కులకు ఉంటుంది. ఇందులో 700 క్వెషన్స్ అయితే ఉంటాయి. టైం 700 నిమిషాలైతే ఇస్తారు. ఈ ఎగ్జామ్‌లో ముందుగా జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ తెలుగు నుంచి 100 మార్కులకు గాను క్వాలిఫై పర్పస్‌కు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్‌లో 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. టైం 100 నిమిషాలైతే ఇస్తారు. దీని తర్వాత పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఈ విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 1 ఎగ్జామ్‌లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ నుంచి 150 మార్కులకు గాను 150 క్వెషన్స్ అయితే వస్తాయి. పేపర్ 2లో 10థ్ క్లాస్ లెవెల్‌లో మ్యాథమెటిక్స్ నుంచి 150 మార్కులకు గాను 150 క్వెషన్స్ అయితే వస్తాయి. పేపర్ 3 ఎగ్జామ్‌లో జనరల్ ఫారెస్ట్రీ 1 నుంచి 150 మార్కులకు గాను 150 క్వెషన్స్ అయితే వస్తాయి. టైం 150 నిమిషాలైతే ఇస్తారు. పేపర్ 4 ఎగ్జామ్‌లో జనరల్ ఫారెస్ట్రీ 2 నుంచి 150 మార్కులకు గాను 150 క్వెషన్స్ అయితే వస్తాయి. టైం 150 నిమిషాలైతే ఇస్తారు. ఈ ఎగ్జామ్ యొక్క ఫుల్ సిలబస్ నేను స్క్రీన్ పైన ఇచ్చాను. మీరు గమనించుకోవాలి. ఈ అన్ని ఎగ్జామ్స్ కూడా ఆబ్జెక్టివ్ టైప్‌లో అయితే ఉంటాయి. అంటే ప్రతి క్వెషన్ కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటి కరెక్ట్, 3 రాంగ్ అయితే ఉంటాయి. మనం కరెక్ట్ ఆన్సర్‌లు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్‌లో ఓసీ వారికి 40%, బీసీ వారికి 35%, ఎస్సీ, ఎస్టీ వారికి 30% మార్క్స్ వస్తే క్వాలిఫైగా చెప్పుకోవచ్చు.
ఎవరైతే ఈ ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతారో వారికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫై పర్పస్‌కి మాత్రమే కండక్ట్ చేస్తారు. ఇందులో ఎటువంటి మెరిట్ అయితే ఉండదు. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ యాక్సెస్ మరియు ఇంటర్నెట్ లాంటి టాపిక్స్ నుంచి 50 మార్కులకు గాను 50 క్వెషన్స్ అయితే వస్తాయి. టైం 30 నిమిషాలైతే ఇస్తారు. ఎవరైతే ఇందులో కూడా క్వాలిఫై అవుతారో వారికి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్‌లో ముందుగా మీ యొక్క హైట్, వెయిట్ మరియు చెస్ట్ అయితే చెక్ చేస్తారు. దీని తర్వాత మీకు వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ వాకింగ్ టెస్ట్‌లో పురుషులు 25 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటలలో పూర్తి చేయాలి. స్త్రీలు 16 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటలలో పూర్తి చేయాలి. ఈ ఫిజికల్ టెస్ట్ కూడా కేవలం క్వాలిఫై పర్పస్‌కి మాత్రం కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్‌లో ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు. ఎవరైతే ఫిజికల్ టెస్ట్‌లో కూడా క్వాలిఫై అవుతారో వారికి మెడికల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ వారికి సెలక్షన్ అయితే జరుగుతుంది. తెలంగాణ వారికి సెలక్షన్ ప్రాసెస్ అనేది ముందుగా రిటన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ వారి రిటన్ ఎగ్జామ్ విషయానికి వస్తే క్వాలిఫై పర్పస్‌కు 200 మార్కులకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో పేపర్ 1 మరియు పేపర్ 2 అయితే ఉంటాయి. పేపర్ 1లో జనరల్ ఇంగ్లీష్ నుంచి 100 మార్కులకు గాను 100 క్వెషన్స్ అయితే వస్తాయి. 100 నిమిషాల టైం అయితే ఇస్తారు. పేపర్ 2 ఎగ్జామ్‌లో 10థ్ క్లాస్ లెవెల్‌లో మ్యాథమెటిక్స్ నుంచి 100 మార్కులకు గాను 100 క్వెషన్స్ అయితే వస్తాయి. 100 నిమిషాల సమయం అయితే ఇస్తారు. ఈ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ ఎగ్జామ్ అనేది 450 మార్కులకు ఉంటుంది. ఈ మెయిన్స్ ఎగ్జామ్‌లో జనరల్ స్టడీస్ నుంచి 150 మార్కులకు గాను 150 క్వెషన్స్ అయితే వస్తాయి. టైం 150 నిమిషాలైతే ఇస్తారు. అదే విధంగా ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఏదైనా ఒక టాపిక్ నుంచి 300 మార్కులకు గాను 150 క్వెషన్స్ అయితే వస్తాయి. టైం 150 నిమిషాలైతే ఇస్తారు. ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్‌లో మీరు ఏ టాపిక్‌ను సెలెక్ట్ చేసుకుంటే ఆ టాపిక్ నుంచి మీకు క్వెషన్స్ అయితే వస్తాయి. ఈ అన్ని ఎగ్జామ్స్ యొక్క ఫుల్ సిలబస్ నేను స్క్రీన్ పైన ఇచ్చాను మీరు గమనించుకోవాలి. ఈ ఎగ్జామ్స్ కూడా ఆబ్జెక్టివ్ టైప్‌లో అయితే ఉంటాయి. అంటే ప్రతి క్వెషన్ కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటి కరెక్ట్, 3 రాంగ్ అయితే ఉంటాయి. మనం కరెక్ట్ ఆన్సర్‌ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్‌లో ఓసీ వారికి 40%, బీసీ వారికి 35%, ఎస్సీ, ఎస్టీ వారికి 30% మార్క్స్ వస్తే క్వాలిఫైగా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతారో వారికి 50 మార్కులకు గాను ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీరు గమనించాలి. ఆంధ్రప్రదేశ్ వారికి అయితే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. కానీ తెలంగాణ వారికి అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఎవరైతే ఈ ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అవుతారో వారికి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్‌లో ముందుగా మీ హైట్, వెయిట్, చెస్ట్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మీకు వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ వాకింగ్ టెస్ట్‌లో పురుషులు 25 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటలలో పూర్తి చేయాలి. స్త్రీలు 16 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటలలో పూర్తి చేయాలి. ఈ ఫిజికల్ టెస్ట్ కేవలం క్వాలిఫై పర్పస్‌కు మాత్రమే కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్‌లో కూడా క్వాలిఫై అయిన వారికి మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్‌లో ముఖ్యంగా బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఐ, ఇయర్, నోస్, టీత్, హ్యాండ్స్, లెగ్స్, ప్రైవేట్ పార్ట్స్ లాంటి చాలా రకాల అంశాలను క్లియర్‌గా చెక్ చేస్తారు. ఈ డిపార్ట్‌మెంట్ ఉద్యోగాలలో మెడికల్ ఎలా ఉంటుందో స్త్రీ, పురుషులకు సెపరేట్‌గా వీడియోస్ అయితే మన ఛానెల్‌లో చేయడం జరిగింది. ఆ 2 వీడియోస్‌ని ఈ వీడియో ఎండింగ్‌లో ఉంచుతాను. ఆ వీడియో చూడడం ద్వారా మీకు మెడికల్ పైన ఉన్న ప్రతి చిన్న డౌట్ కూడా క్లియర్ అవుతుంది. సో, తప్పకుండా ఆ వీడియోస్ చూడడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఈ మెడికల్ టెస్ట్‌లో కూడా క్వాలిఫై అవుతారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ముఖ్యంగా మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్, స్కూల్ స్టడీ సర్టిఫికేట్, ఆధార్, కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్‌తో పాటు ఫోటో కాపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరి డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్‌గా ఉంటాయో అభ్యర్థులకు రిటన్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి జాబ్ అయితే కేటాయిస్తారు. ఈ ఉద్యోగాలకు ముఖ్యంగా లోకల్ క్యాండిడేట్‌కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఈ జాబ్‌కు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జామ్స్‌లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ జాబ్ వచ్చిన వారికి వారి ఎక్స్‌పీరియన్స్ మరియు వారి యొక్క ప్రమోషన్‌ను బట్టి నెలకు రూ. 48,440 నుంచి రూ. 1,37,220 వరకు ప్రతి నెల సాలరీ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడానికి బుక్స్ విషయానికి వస్తే
నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకోండి బాగుంటుంది. కరెంట్ అఫైర్స్ కోసం మనోరమ ఇయర్లీ బుక్ అయితే తీసుకోండి బాగుంటుంది. జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ కోసం హైటెక్ విజయరహస్యం బుక్స్ తీసుకోండి బాగుంటాయి. మ్యాథమెటిక్స్ కోసం అడ్డా 24x7 బుక్ తీసుకోండి చాలా బాగుంటాయి. ఈ బుక్స్ యొక్క నేమ్స్ను ఫస్ట్ కామెంట్లో ఉంచుతాను, మీరు గమనించుకోగలరు. అదే విధంగా నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఈ బుక్స్తో పాటు ఏమైనా కోచింగ్ సెంటర్కు సంబంధించిన మెటీరియల్ ఉంటే అవి కూడా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈ ఉద్యోగాలకు కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి మీరు ఎంత ఎక్కువగా ప్రిపేర్ అయితే అంత బెటర్. సో నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్కు మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కేవలం 1 లేదా 2 బుక్స్ చదివి ఈ జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం. సో హార్డ్ వర్క్ చేయండి. మీ లైఫ్ మీ కష్టం పైన ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జాబ్ యొక్క కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ మరియు జాబ్ ప్రొఫైల్ గురించి మీకు తెలిసిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారితో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.